కర్నూలు జిల్లా ఉరుకుందలోని టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. గ్రామంలో రాఘవేంద్రరెడ్డి వర్గానికి చెందిన ఇసుక ట్రాక్టర్ల రాకపోకలపై తిక్కారెడ్డి వర్గం అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. స్థానికులకు ఇబ్బంది కలగకుండా వేరే మార్గంలో వెళ్లాలని తెలిపింది. దీంతో తిక్కారెడ్డి వర్గీయులపై రాఘవేంద్రరెడ్డి వర్గీయులు మారణాయుధాలతో దాడి చేశారు. అర్ధరాత్రి కారంపొడి చల్లి వేట కొడవలు కట్టెలతో దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త అయ్యప్పతో పాటు పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈరోజు ఇంకా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ప్రస్తుతానికి చాలా సీరియస్ ఉంది. ఆయన కూడా అడ్మిట్ చేసుకున్నారు. అక్కడ తలకు బలమైన గాయాలైనాయి, అలాగే కాలికి కూడా బలమైన గాయాలయ్యాయి. సుమారు కుట్లు వేసి ఈరోజు డాక్టర్లు చాలా క్లిష్ట పరిస్థితి అని చెప్పి ఈరోజు మాకు తెలుపుతున్నారు. మా వాడు కూడా అక్కడంతా చూసుకుంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దాడి చేసింది ఉరుకుంద గ్రామంలో టిప్పర్ ఓనర్ సరాయి ఈరాన్న. మా గ్రామం ఆయన కూడా ఆయనకి చెప్తూనే ఉన్నాం. మొన్న కూడా చెప్పినాము. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు మాకైతే. విషయం అయితే పార్టీలు ముఖ్యం కాదు, కానీ జన గ్రామస్తుల రక్షణ ముఖ్యం ఉద్దేశంతో మేము లారీని ఆపి చెప్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం అంతే ఇక్కడ. కానీ వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయ్యి వాళ్ళు అక్రమ ఇసుక దందాకి అడ్డుపడుతున్నారని చెప్పి మా మనసుల పైన సుమారు కట్టెలతో మరణాదాయాలతో దాడి చేసి, అలాగే మళ్ళీ కళ్ళల్లో కారం కొట్టి, అంటే మళ్ళీ ఇది కాకుండా మమ్మల్ని కళ్ళల్లో కారం కొట్టి మరణాయుధాలతో దాడి చేసి అలా చంపడానికి ప్రయత్నించారు. ఏమంటే వెంటనే తొందరలోనే మన సిఐ సార్ గారికి ఫోన్ చేస్తే వెంటనే పోలీస్ సిబ్బంది పంపించి ఘర్షణను అదుపులోకి తీసుకున్నారు. అంతలోపలే జరగాల్సిందంతా మొత్తం జరిగిపోయింది. చాలా సీరియస్గా ఉంది. ఇప్పుడు హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. డాక్టర్లు కూడా రేపటిదాకా ఏం చెప్పలేమని చెప్తున్నారు. ఇప్పుడు ఆ పేషెంట్ పరిస్థితి క్లిష్టంగా ఉంది, రేపు చెప్తామని చెప్తున్నారు. వారికి మైనింగ్ వారికి జిల్లా కలెక్టర్ గారికి మా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఈ ఇసుక దందాన్ని ఆపాల్సిందిగా మీ అందరినీ దయచేసి వేడుకుంటాను. నా పేరు కోటేష్ గౌడ్, నాది ఉరుకుంద గ్రామం. నేను తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మా ఆయన సార్ ఇది ఉసుకుది ఆపదామని పోయినాడు, అందరు పెరుగా ఆపదామని పోయినాడు. పోయింటే ఇట్లా కావాలని వాళ్ళ కారం పొడి పట్టుకొని కావాలనే కొట్టినారు సార్. ఇది ఆయన ఏది కొట్టాలా, వాళ్ళని ఏమన్నా బెదిరించాలన్న ఆలోచన కూడా ఆయన దగ్గర లేదు. ఏదో నచ్చి చెప్పాలి కదా అందరు కనుకని చెప్పినాడు, అంతేగాని ఇట్లా అన్నీ చేయాలని కాదు. కానీ వాళ్ళు కావాలని కొట్టినారు. ఇది మాత్రం ఆయన కావాలని ఇట్లా చేస్తుంటారు. వాళ్ళు వేసి కొట్టినారు. నత్తికి తగిలింది, కాలుకి తగిలింది, ఇవన్నీ చేసినారు సార్. ఇవన్నీ చేసినారు. కాలుకి కడులతోనే చేసినారు. ఆయనకైతే ఏ ఉద్దేశము, ఏ ఆలోచనలు ఇట్లా కొట్టాలా చేయాలా అన్న ఆలోచనలు అయితే లేవు. ఆయన ఏదో బాగుండాలా అంతా అనకసని చూసినాడు. వాళ్ళకేమో నువ్వెవరు ఆపడానికి అది ఇది అనకసనని వాళ్ళు కావాలని ఇట్లా చేస్తున్నారు.